హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ 21. ఈరోజు రాణీస్ కిచెన్ టూర్లో భాగంగా ఈరోజు జున్ను ఎలా తయారు చేయాలో వీడియోలో చేసి చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. జున్ను తయారు చేయడానికి జున్ను పాలు తీసుకోవాలి. ఇవి లీటర్ పాలు, ఇవి జున్ను పాలు. వీటిని ఒక గిన్నెలో తీసుకోవాలి. కొంతమంది మామూలు కుక్కర్లో పెట్టుకుంటారు, కొంతమంది మామూలుగా కూడా వండేస్తారు. నేను వచ్చి ఎలక్ట్రికల్ కుక్కర్లో పెడతాను. ఇది ఎలక్ట్రికల్ కుక్కర్లో ఉండే గిన్నె ఇది. ఇందులో ఇప్పుడు ఈ పాలు ఇందులోకి తీసుకుంటాను. సో ఇలా గిన్నెలోకి లీటర్ పాలు తీసుకుందాము. పాలు జున్ను పాలు డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే 3 months వరకు ఉంటాయి. మనం ఎంత కావాలితే అంత తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఇవి 2 రోజులయో 3 రోజులయో తెలీదు. సో దానికని మామూలుగా అయితే లీటర్ పాలు మామూలు ప్యాకెట్ పాలు పోసుకుంటాము. గేదె పాలు దొరికితే గేదె పాలు, లేకపోతే ప్యాకెట్ పాలు లీటర్ పోసేసుకుంటాము. కానీ ఇవి ఎప్పుడయ్యో తెలియదు కాబట్టి కొంచెం గట్టిగా అవ్వాలంటే కొంచెం పాలు తగ్గించి పోసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ప్యాకెట్ పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటాను. ½ లీటర్ తగ్గించి 3/4 లీటర్ తీసుకుంటాను. సో ఇవి వచ్చి ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ పాలు. ఇవి ఈ పాలల్లో జున్ను పాలల్లో కలుపుతాము. పచ్చిపాలే, వేడి చేయక్కర్లేదు, పచ్చిపాలే తీసుకుందాం. 1 లీటర్కి 3/4 లీటర్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత దీంట్లో మనకి స్వీట్ ఎంత తింటామో అంత బెల్లం కలుపుకోవాలి. బెల్లం పెట్టుకున్న బెల్లం ఇందులో కలపాలి. సో ఇది పెట్టిన బెల్లం. ఇంచుమించుగా లీటర్ పాలకి 3/4 kg బెల్లం వేసేసుకోవాలి స్వీట్కి. సో ఇది బెల్లం వేయడం జరిగింది. ఇది పెట్టుకుంటాం కాబట్టి ఇంకా అక్కడక్కడ ముక్కలు ఉంటాయి కాబట్టి ఈ ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి. మామూలుగా అయితే బెల్లం పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది. బెల్లం పౌడర్ టేస్ట్ ఓన్లీ కాఫీ టీల్లోకి తప్పించి మిగతా వీటిలోకి బెల్లం పౌడర్ అనేది టేస్టీగా ఉండట్లేదు. సో మామూలు బెల్లమే వాడండి. మెత్తని బెల్లం అయితే బాగుంటుంది, కలవపోయినా మనం ఇలా కలుపుకోవచ్చు. గట్టి బెల్లం అయితే కలుపుకోవడానికి అది లేట్ అవుతుంది. సో ఇది పూర్తిగా బెల్లం అంతా పూర్తిగా కరిగింది. ఇంకేం లేదు, ఇదంతా పూర్తిగా కలిపాను. కలిపిన తర్వాత ఇందులో కొంచెం యాలకులు, మిరియాలు కూడా పౌడర్ చేసుకుని ఇందులో కలుపుకోవాలి. కొంచెం ఘాటు ఉండాలంటే కొంచెం ఎక్కువ మిరియాలు వేసుకోవాలి. పౌడర్ వేసుకుని కలపాలి. కలిపిన తర్వాత దీన్ని కుక్కర్లో పెట్టుకుని సన్నగా పెట్టుకుంటే విజిల్స్ రాకుండా టైం ప్రకారం మనం ఆపేసుకుంటే సరిపోతుంది.
సో ఇది నా ఎలక్ట్రికల్ కుక్కరు. ఇందులో ఈ గిన్నె పెడతాను. గిన్నె పెట్టి కుకింగ్లో పెడితే కుకింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వామ్లోకి వచ్చేస్తుంది. సో ఒక 10 మినిట్స్లో అయిపోతుంది జున్ను. ఇందులో జున్ను రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు కొంచెం మనం కలిపిన పాలు ఎక్కువ అవడం వల్ల ఇలా వచ్చింది, కొంచెం లూజ్గా వచ్చింది. కొంచెం గట్టిగా ఉండాలంటే కొంచెం పాలు తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అవుతుంది. అప్పుడు తింటే బాగుంటుంది. జున్ను ఎలా తయారు చేశానో చేసి చూపించాను. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.